నేను జనసేన కార్యకర్తను. నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం. నవీన్ యాదవ్ గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆయన్ని చాలా దగ్గరగా వారం రోజుల నుంచి వేరే పని ఉండి నేను ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆయన రోజులు 18 గంటలు పనిచేస్తున్నాడు. చక్కగా అన్ని రకాలుగా అందరికీ కూడా ఉపయోగపడుతున్నాడు. మరి ఏ కారణం చేత వచ్చిందో ఈ మీడియాలో మరి నవీన్ యాదవ్ గారు అంచలేదో దౌర్జన్యం చేశారని. నిజంగా అక్కడ జరిగిన గొడవ అయితే నాకు తెలియదు, కానీ ఒకళ్ళు నిజంగా దౌర్జన్యం చేస్తే ఇప్పుడు ఈ మాట్లాడే వాళ్ళకి నేను ఏంటంటే ఆయన మహబూబ్ నగర్ గారికి ఆయన టీం అంతా కూడా వెళ్ళిపోయింది, నిన్ననే వెళ్ళిపోయింది. మరి వేళ గొడవ ఎందుకు జరుగుతుందో ఎందుకు జరిగిందో అక్కడ జరిగిన పరిణామం ఏంటి తెలియదు. కానీ ఏదేమైనా ఒక పార్టీ వాళ్ళు దౌర్జన్యంగా గొడవలు పెట్టడం, దౌర్జన్యంగా మాట్లాడడం చేయకూడదు. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఈ చిన్న గల్లీ సమస్యలా కనపడుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు లేరు ఊళ్ళో, అలాగే ఆ కార్పొరేటర్ మరి ఎందుకు గొడవ అయిందో. ఎందుకంటే ప్రతి రోడ్డు కూడా వేస్తున్నారు. ఇప్పుడు ఈ బస్తీల్లో మా 7 డివిజన్లు ఉన్నాయి మాకు జూబ్లీస్ నియోజకవర్గంలో. 7 డివిజన్లు కూడా ఎక్కువ పేదలు ఉన్నారు. ఎంతైతే పెద్ద ఆస్తిపరులు ఉన్నారు అంత దిగువ స్థాయి జనాలు కూడా ఈ 7 డివిజన్లో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వాటర్ విషయంలో కానీ రోడ్డు విషయంలో కానీ నవీన్ యాదవ్ చక్కగానే పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నారు ఆయన. కాబట్టి ఇలాంటి ఒకవేళ నవీన్ యాదవ్ గారికి తెలిసి జరిగిందో తెలియదు కానీ ఇలాంటి గొడవలు పెట్టుకోకూడదు, చెడ్డ పేరు తెచ్చుకోకూడదు అని చెప్పి కోరుకుంటున్నాం.